యోమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ కేసులో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యోమెన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిమిష తరపున బృందం సుప్రీంకోర్టుని కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ అందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్దకే వెళ్లాలి అని సూచించింది. నిమిషప్రియ కేసుపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమెకు మరణశిక్ష అమలును యోమెన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని కేంద్రం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో తమ వైపు నుంచి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఆమె క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలని ప్రభుత్వం కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందనపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. నిమిషప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తుందని తెలిపింది. విచారణ సందర్భంగా నిమిషప్రియ తరపున న్యాయవాదుల బృందం కోర్టుకు ఓ అభ్యర్థన చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా యోమెన్ వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వద్ద అభ్యర్థన చేసుకునేలా పిటిషన్లకు అనుమతి కల్పించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. యోమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిషప్రియకు జూలై 16న మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సమానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించమని బాధిత కుటుంబం చెబుతోంది. దీంతో ఈ కేసు ఎలా ముగుస్తుందని ఉత్కంఠ పెరుగుతోంది.